అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని పురస్కరించుకుని రంపచోడవరంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్లో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నిర్మాణాలు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు శివంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబు రమేష్, మాజీ టీడీపీ పార్టీ అధ్యక్షుడు అడబాల బాపిరాజు, పార్టీ అధ్యక్షులు సురేష్ బాబు, యూత్ ప్రెసిడెంట్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఆయన యొక్క విగ్రహానికి పూలదండేసి ఈరోజు మేము జయంతి కార్యక్రమం చేసుకోవడం జరిగిందండి. అల్లూరి సీతారామరాజు గారు 25 ఏళ్ల వయసులోనే ఒక స్వాతంత్ర సమర యోధులాగా, ఒక విప్లవకారులాగా పోరాటాలు చేసి మన దేశాన్ని ఒక బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కలిగించాలి, గిరిజనులకు మంచి న్యాయం జరగాలి, మన దేశాన్ని కాపాడుకోవాలని గిరిజనుల్లో మంచి పోరాట స్ఫూర్తి నింపినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన అల్లూరి సీతారామరాజు గారే. ఈయన మా పక్క రాజమండ్రి మండలం వచ్చారండి. అదేవిధంగా అడ్డదిగల మండలం, కొయ్యూరు మండలం, తర్వాత కేడిపేట, ఇలా కొన్ని ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతంలో ఆయన పర్యటించి మా ముత్తాతలు చెప్తూ ఉండేవాళ్ళు, మన ప్రాంతంలో మన అల్లూరి సీతారామరాజు గారు తిరిగారు, ఆయన స్ఫూర్తి మాలో ఇప్పటికీ ఉందనేసి. కాబట్టి ఆయన చేసినటువంటి పోరాటాలు, ఆయన చేసినటువంటి ఎన్నో విలువైన విషయాలన్నీ కూడా మా పూర్వీకులు అందరూ చెప్పడం జరిగింది. అటు రీతిగా ఆయనంటే ఎనలేని ప్రేమ, అభిమానం కూడా మా యొక్క గిరిజనులో ఇప్పటికీ చిరస్థాయిలో నిలిచిపోయిందండి. కాబట్టి నేను ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాను, మన అల్లూరి సీతారామరాజు గారు మన దేశం కోసం, మన గిరిజనుల కోసం ఆయన చేసినటువంటి పోరాటాలు ఎవరు మరవలేము, ఎప్పుడు స్ఫూర్తిదాయకం అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.